వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్? సో లివ్ ఇన్ ఒపీనియన్ కన్నా కూడా తెలుగు స్టేట్స్లో అది ఎంతవరకు ఉందనేది మాకు తెలియాలి. సో ఈరోజు మనం మన వీడియోలో ఒక చాలా సెన్సిబుల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ మన హైదరాబాద్ పీపుల్ అయితే ఏంటి, తెలుగు స్టేట్ పీపుల్ అయితే ఏంటి, ట్రెండ్ ఉన్న వాటిని ఫాలో అవడంలో ముందుంటాం. సో అలాంటి వాటిలో ఇవాళ కంట్రీలో బాగా ట్రెండ్ నడుస్తున్న విషయం లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో అసలు మనం ఈరోజు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అలాగే తెలుగు స్టేట్స్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఫ్యూచర్లో చూడగలమా చూడలేమా, అది మంచిదా కాదా అనేది డెఫినెట్లీ విల్ గో అండ్ ఆస్క్. కమ్ లెట్స్ గో. లివ్ ఇన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు. సో లివ్ ఇన్ రిలేషన్ అనేది ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. అంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఇంకా లేదు అంటే ఇంకా మన వాళ్ళు అంత ఫాస్ట్ అవ్వలేదు. తెలుగు స్టేట్లో నా అంటే నేను చూసినంత వరకు అయితే తెలుగు స్టేట్స్లో లేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ మధ్య చాలా కామన్. ఇక్కడ లేదు అక్కడ ఉంది అని అదేం లేదు. హైదరాబాద్ లో కూడా ఉన్నది. ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్. ఓ మై గాడ్, వి ఆర్ మిస్సింగ్ అవుట్ గుడ్ థింగ్స్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ and I think there is no crime staying in a live in relationship. It is good. It's a cool idea. It's not that much common ఇండియాలో. మేబీ ఢిల్లీ, ముంబై మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి, కానీ హైదరాబాద్లో అయితే ఐ థింక్ ఇట్స్ వెరీ లెస్. బట్ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ బయట చూస్తే హైదరాబాద్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ బాగానే ఉన్నాయి, కానీ కంపేర్ చేస్తే ద బాండ్ ఫార్మ్ బిట్వీన్ అ పేర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అండ్ మ్యారీడ్ కపుల్లో చూస్తే మ్యారీడ్ కపుల్ ఈజ్ ఆబ్వియస్లీ బెటర్. నాట్ లైక్ హౌ ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ ఆర్ బెంగళూరు. తక్కువ చాలా తక్కువ. నాట్ పోటీ పడలేకపోతున్నాం. విల్ గెట్ దేర్. ఇంకోటి ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్లో కొన్ని ఇయర్స్ ఉండే తర్వాత బ్రేకప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది హ్యాండిల్ చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ కదా. సో స్టిల్ డూ యూ థింక్ ఇట్ వర్క్స్? Actually, you know what? That's the best thing. You know, they'll know. They'll get to know if it is working out or not. If it is not, it is good for them. If it is working out, then it's for their good. Not a curse, not a sin. కానీ ఇన్స్టెడ్ ఇఫ్ యూర్ మ్యారీడ్ యూ అంటే ఆ మైండ్లో అది ఉండదు కదా, ఇంకా ఓకే యూర్ మ్యారీడ్ యూర్ సెట్ అంతే. నో ఫికల్ మైండెడ్నెస్. సో ఇదంతా లెసన్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి ఓకేనా లేదా? ఒక అమ్మాయి వచ్చి లెట్స్ లివ్ ఇన్ అని అంటే విల్ యూ గో ఆర్ నాట్? No. Oh my God, such a cute boy. Yeah, then again it depends on people. If they are comfortable, then they can. As a Hyderabadi, yeah, maybe we have to move forward in that area a little. But it's not necessary. It's not a necessity. అంత రిక్వైర్మెంట్ లేదు. ఎథికల్గా చూసుకుంటే తెలుగు పీపుల్ కొంచెం ప్రాబ్లమ్ అనా, లేకపోతే వాట్ డూ యూ థింక్? It's not like that. See, you call India as a very cultural, culture-rich country. So, alane with all the cultures and the way we have been brought up, and what society thinks, we think more about that. కల్చర్ కి బ్యాడ్ ఇంపాక్టే అది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అనేది కాదు, జనరల్గా మన కల్చర్కి అయితే అది బ్యాడ్ ఇంపాక్టే. సో బట్ వేరే ఐ మీన్ స్టేట్స్, వేరే సిటీస్ని చూసి కూడా మన వాళ్ళు అది అడాప్ట్ చేసుకోవడము. See, culture, forget about the culture, but I think when two adults have decided to be in a relationship. హైదరాబాద్ ట్రెండ్ ఎలా ఉంది అంటే కంపారిటివ్లీ బెంగళూరు ఎక్కువ ఉంటుంది ఇలాంటివి. ఫ్యూచర్ డేస్లో చూసినట్లయితే హైదరాబాద్ అండ్ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఈ ట్రెండ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇట్స్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్ బాగానే ఉంది. తెలుగు స్టేట్స్ మోస్ట్లీ హైదరాబాద్లోనే ఏమన్నా ఎక్కువ ఉండొచ్చు. వైజాగ్, విజయవాడ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ మీ ఒపీనియన్ ప్రకారం వెళ్తుందని అనుకుంటున్నారు? అంటే మన వాళ్ళు దేంట్లో తీసుకోవడానికైనా ఫస్ట్ ఉంటారు ఇలాంటి విషయాల్లో, బట్ ఈ విషయంలో కొంచెం లేట్ చేశారు. బెంగళూరు వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఆన్ అప్పర్ హ్యాండ్. So I think they are matured enough to make decisions and it is their concern. ఇంట్లో ఉండడం మంచిదా, లేకపోతే ఒక పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ మీద మీరు నమ్ముతారా, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఒక దాని మీద మీరు నమ్ముతారా? మీ నమ్మకం దేని మీద? పెళ్లి పైనే ఉంటుంది. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివ్ ఇన్ అనేది ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటే వాళ్ళ కంపాటిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి లివ్ ఇన్లోకి వెళ్తున్నారు చాలా మంది. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో మిస్యూజ్ చేసుకున్నంత వరకు వాట్ ఎవర్ వి డు, రిలేషన్కే ఓకే అన్నప్పుడు పెళ్లికి ఓకే అనుకోవడం ఏముంది? దట్స్ ఎ గుడ్ పాయింట్. సో మీరైతే సపోర్ట్ చేస్తారు? చేయరు. మన ఇండియన్స్ అంతా ఓపెన్ మైండెడ్ కాదు. ఓ మై గాడ్. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ గుడ్ బట్ విత్ కండిషన్స్ అప్లై. సో చూసాం కదా ఈరోజు ఒపీనియన్స్ అన్నీ కూడా. సో కొంతమంది గుడ్ అని చెప్పనన్నారు, కొంతమంది బ్యాడ్ అని చెప్పనన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా అంటున్నారు తెలుగు స్టేట్స్లో.
మీరేమనుకుంటున్నారు? లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక మంచి ఎలిమెంటా కాదా, ఎస్పెషల్లీ ఇండియాకి అండ్ మన తెలుగు వాళ్ళకి? సో మీరేమనుకుంటున్నారో హంబుల్గా హానెస్ట్గా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మోర్ ఆన్ దట్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు బ్రదర్. అండ్ దిస్ ఇస్ దినేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.